Hello everyone. So ఇవాళ if you all remember one video on my channel పసుపు కొట్టే ఫంక్షన్ అని ఒకటి పెట్టాను. 1.4 million వ్యూస్ ఇచ్చారు మీరు. సో అదే ప్లేస్లో వాళ్ళ రెండో అబ్బాయిది వెడ్డింగ్ కుదిరిందనమాట. సో పసుపు కొట్టే ఫంక్షన్ అగైన్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు. సో దానికి నేను వెళ్తున్నాను. Let's get ready. You all get ready with me. విత్ లైట్ వేసి వేయినట్టు విత్ లైట్ మేకప్ ఇలా పెడితే కొంచెం వెళ్ళే టైంకి కొంచెం కర్ల్స్ అవి వస్తాయి. సో క్విక్లీ ఐల్ గెట్ రెడీ అండ్ ఐల్ షో యూ. దిస్ ఈస్ టింటెడ్ సన్ స్క్రీన్, దిస్ మచ్. దీనిలోనే మాయిశ్చరైజర్ ఉంటుంది, సో స్పెషల్గా ఏం రాయక్కర్లేదు. సో రీసెంట్లీ ఐ గాట్ సిక్ కదా, 10 days 15 days ఏమో ఆఫ్టర్ మై బర్త్డే. కరెక్ట్గా వరలక్ష్మి వ్రతానికి ముందు. అంతే, ఇంకా దీనికి ఏం రాయను, దిస్ మచ్ ఇసిన. అండ్ లైట్గా ఎక్కువ చెమటలు రాకుండా దిస్ ఎల్లో లాగా ఉంటుందన్నమాట పౌడర్. దీన్ని కొంచెం ఎక్సెస్ తీసేసి ఎక్కువైపోయింది, కొంచెం హ్యూమిడ్ ఎక్కువ ఉంది కదా, చెమట వస్తుంది అనే ఏరియాస్ అంటే అండర్ ఐజ్ అక్కడ రాసేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఫేస్. సో ఇది నా 5x మిర్రర్, దీనిలో చూసుకుంటూ వేసుకుంటున్నాను. దెన్ మ్యాక్ కాంపాక్ట్ పౌడర్ లైట్గా. అది ఎలా వచ్చిందంటే రీసెంట్గా నాకు ఇట్ వాస్ నాట్ కోల్డ్, ఇట్ వాస్ నాట్ కఫ్ కంప్లీట్లీ, బట్ కోల్డ్ అండ్ కఫ్ అనమాట, కైండ్ ఆఫ్ స్టఫ్. కానీ ఇరిటేటింగ్గా వాయిస్ ఇంకా ఫ్రెష్గా రావట్లేదు. ఐస్ దగ్గర ఇరిటేషను, ఇంకా ఐ మీన్ సైనస్ లాంటి ఫీలింగ్ అండ్ గొంతు బొంగురుగా ఉండడం, పాడే వాయిస్ ఇంకా రాలేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఐ షాడో వేసి వేయినట్టు వేస్తున్నాం. డియోర్ వాళ్ళది. అండ్ కొంచెం ఈ థిక్ కలర్ ఐ ఎడ్జెస్లో అండ్ ఐలైనర్ లైన్ మీద కూడా కొంచెం. ఎన్ని వేసినా నేను డార్క్ చేసేస్తాను మళ్ళీ, నాకు స్మోకీ ఐ షేడ్స్ ఇష్టం. అండ్ దిస్ ఈస్ లైక్ లిప్ బామ్ అనమాట. ఇది కూడా కొంచెం ఐస్ మీద ఇలా, అంటే ట్రెడిషనల్ వేర్ వేసుకుంటున్నాను కాబట్టి. పసుపు కొట్టే ఫంక్షన్ అంటే నేను ఎల్లో కలర్ శారీ తీసాను అండ్ ఎల్లో అండ్ వైట్ కాంబో శారీ అనమాట. ఈ ఐ షేడ్స్లో 3 types ఉన్నాయన్నమాట. ఒకటి లైట్, ఒకటి మీడియం థిక్ అండ్ ఒకటి ఎక్స్ట్రీమ్లీ థిక్. బట్ లిప్ బామ్ రాయటం వల్ల కొంచెం గ్రీజీ అవుతుంది ఐలిడ్స్ పైన. సో దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ కొంచెం ఐ షాడో అప్లై చేయాలి. సో మీడియం కలర్ ఉన్నది నేను ఐ అంతా అప్లై చేసి, డార్క్ కలర్ ఉన్నది మాత్రం ఐలైనర్ లైన్ మీద అండ్ ఎడ్జెస్లో అప్లై చేస్తాను. అండ్ ఎక్స్ట్రీమ్ లైట్ కలర్ ఉన్నది ఐబ్రోస్ కింద, మళ్ళీ ఐబాల్ మీద కొంచెం లైట్గా టచ్ ఇస్తాను అనమాట. అండ్ ఐబ్రోస్ కింద కొంచెం హైలైట్ చేయడానికి స్కిన్ కలర్ అంటే వైట్ ఉందన్నమాట, లైట్గా బ్రైట్ స్కిన్ కలర్ వేస్తున్నాను. దాని పైన కూడా వేయచ్చు.
అప్పుడు కొంచెం ఐబ్రోస్ థిక్కెన్ అవుతాయి. ఎస్, అది కాటుకు పెట్టేసుకుంటే దెన్ ఐ లైనర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాటుక ఐస్లో కూడా ఇరిటేషన్ ఉందన్నమాట. ఇంకా సైనస్ వల్ల ప్లస్ ఐ దగ్గర లైట్గా ఇక్కడ వాపు రావడం, అంటే నార్మల్ ఐ షేప్ ఉండదు, కొంచెం ఎట్లయినా కళ్ళు చిన్నగా అయిపోతాయి. సంథింగ్ ఏదో నార్మల్గా అయితే ఉండదు. సైనస్ కానీ అంటే సైనస్ అంత లేదు, బట్ ఏదో సమ్ అలర్జీస్ మేకింగ్ మై ఫేస్ ఇదన్నమాట. ఏదైనా వస్తే నాకు చాలా టైం తీసుకుని కానీ తగ్గుతుంది, చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ ఐ డిడెంట్ యూజ్ ఎనీ యాంటీబయాటిక్స్. ఐ వాజ్ ఆన్ క్రోసిన్ ఫర్ 3 days, పారాసెటమాల్. తర్వాత నేను ఇంకేం వాడలేదు, నాట్ ఈవెన్ కఫ్ సిరప్. బట్ కఫ్ అలా 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 స్లోగా తగ్గింది. బట్ ఇప్పటికీ కఫ్ వస్తుంది. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ వెట్ కఫ్ ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్ అండ్ డ్రై కఫ్ డ్యూరింగ్ ద డే. ఏంటో ఈ కొత్త కొత్త వైరస్లు ఇవన్నీ. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ రికార్డ్ ఏంటి మనకు వచ్చింది అని. బట్ నాకు ఎప్పుడు థింగ్స్ బాదరింగ్ ఉంటాయంటే వెన్ ఐ లూజ్ మై వాయిస్. యాక్చువల్లీ ఇప్పుడు అన్నమాచార్య ప్రాజెక్ట్ అవుతుంది ఒకటి, టీటీడీ. ఆ ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది దీనివల్ల. పాటలు వాయిస్ మిక్స్ చేయాలన్నమాట అన్నమాచార్య కీర్తనలు. దట్ ఈస్ వాట్ బీయింగ్ డిలేడ్. యప్, ఆల్ డన్. అండ్ ఇక్కడ కూడా ఇది ప్యాలెట్ అనమాట, ఐబ్రో స్విస్ బ్యూటీ వాళ్ళది ఐబ్రో ఫిల్లింగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ వైట్ ఉంది కానీ ఇది మాయిశ్చరైజింగ్ ఉందన్నమాట. ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టాను పౌడరు. కావాలంటే ఫస్ట్ ఇది పెట్టుకొని తర్వాత నేను వేసిన స్కిన్ కలర్ పౌడర్ వేసుకోవచ్చు. దాట్ విల్ బి లైక్ అ ఫిల్లింగ్. నేను ఇప్పుడు మళ్ళీ మాయిశ్చరైజర్ టచ్ చేశాను కాబట్టి లెటెస్ట్ ఫిల్ దిస్ అగైన్ స్కిన్ కలర్ లైట్గా, లేకపోతే స్టిక్కీగా ఉంటుంది. రైట్, డన్. అండ్ ఐలైనర్ పెట్టుకుందాం. యాక్చువల్లీ నా మెయిడ్ శారీ చాలా బాగా కడుతుంది. నేమ్ ఈస్ మంజు. కానీ ఇప్పుడు వేరే వేరే ఇళ్లలో పనిలో బిజీగా ఉంది. చాలా ఇష్టంగా కడుతుంది అన్నమాట. శారీ డ్రైపింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అనుకోవచ్చు, చీర కట్టుకోవడం ఏముంది అని. బట్ కరెక్ట్గా కట్టుకుంటే మనం లావుగా కనపడం, కరెక్ట్గా ఎంత ఉన్నామో అంత కనిపిస్తాం. అలాంటివి చాలా ఉంటాయి శారీ డ్రైపింగ్లో. ఏమాత్రం లూజ్ వచ్చినా కూడా సైడ్స్లో అట్లా బల్జీగా అట్లా కనిపించి మనం లావు కనిపిస్తాం అన్నమాట. ఈ లాస్ట్లో ఇలా టైల్స్ పెట్టడం బాగుంటుంది, కానీ రెండు ఈవెన్గా పెట్టడం అనేది ఛాలెంజింగ్. ఇలాంటి ఫంక్షన్స్కి దానికి ఓకే, బట్ టింటెడ్ సన్ స్క్రీన్ అండ్ టింటెడ్ మాయిశ్చరైజర్ రాసుకొని ఇలా సింపుల్గా రెడీ అవ్వడం అనేది వీడియో సాంగ్స్ షూటింగ్స్కి నాట్ అప్పీలింగ్ అనమాట. దానికి ఇంకొంచెం స్ట్రాంగ్గా బేస్ అవన్నీ కూడా వేసేసుకొని రెడీ అవ్వాలి. బ్రష్ కలర్ బార్ అనమాట, ఇది కలర్ బార్ బ్రష్ వాడుతున్నా. ఐ డోంట్ నో మీకు బ్లర్గా కనిపించి ఉండొచ్చు, లైట్గా వేస్తున్నా.
ఇంత చెమటలు వచ్చేస్తున్నాయో అసలు హ్యూమిడ్కి. ఐఎమ్ ఆల్ డన్. కొంచెం చాప్ స్టిక్స్ ఒకటి రాసేసుకుంటే నేను ఇవి యూఎస్ నుంచి తెప్పించుకుంటాను. తర్వాత లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ వేసుకోవచ్చు. ఐ చేంజ్ మై సారీ అండ్ కమ్ అగైన్. ఒకసారి లుక్ చూపిస్తా. చాలు, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ మస్కారా వేసుకోవాలి. డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సారీ ఇది, సారీ కలర్ హాఫ్ వైట్ అండ్ ఎల్లో, హల్దీ ఫంక్షన్ కాబట్టి. బట్ రకరకాలు ఏది పెట్టుకోవాలో అర్థం కాదు నాకు. ఈ జుమ్కీస్ అని పెట్టాను, ఇవి కొత్తవి, ఇవి బాగుంటాయి అనిపిస్తుంది బికాస్ వైట్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఈ బ్యాంగిల్స్ అనుకున్నా, ఏమైనా రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్, అదర్ ఆప్షన్స్ కూడా పెట్టాను. ఐ డోంట్ నో, చూద్దాం. అండ్ నెక్కి మోతీస్, 3 లేయర్ మోతీస్ పెడదామని ఇక్కడ డిఫరెంట్ జ్యువెలరీస్ పెట్టాను. లెట్ us see ఏది బాగుంటుందో. నాకు అస్సలు జడ్జ్మెంట్ ఉండదన్నమాట. ఐ ఈవెన్ ఆస్క్ కార్తికేయ అండ్ మై సిస్టర్ డాటర్ వేద, అట్లా కూడా మా సిస్టర్ని అందరిని అడుగుతుంటే ఇది బాగుందా, అది బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా అని ఆల్వేస్. యా, what shade? I'll go with bright red. I always use matte finish. నాకు షైనీ అస్సలు సూట్ అవ్వవు. It depends on the thickness of your lips. దీనివల్ల కొంచెం లైట్ అవుతుంది, మరి బ్రైట్ కాకుండా. ఐ నీడ్ టు వాష్ మై ఫింగర్స్. ఇంకా లైట్ కలర్ బ్లౌజ్ అయ్యేటప్పటికి ఎక్కడ పట్టుకుంటుందో తెలియదు. ఐ combed my hair. This looks good. I need to wear my jewelry now. I combed my hair. చాలా థిన్ అయిపోయింది నా హెయిర్. Don't know what to do. This one to go or this one to go. I'll flip it over. Yeah, this is looking good. ఇలా మోతీ బోర్డర్ వస్తే, నిన్న లాస్ట్ బ్లాగ్లో చెప్పాను, ఇలా వస్తే చాలా మంచి లుక్ ఇస్తాయి అనమాట ఏ జ్యువెలరీ అయినా కూడా. ఇవి ఎనీవేస్ బుట్టలు అనేవి ట్రెండే, బట్ ఎప్పుడు అవే పెట్టుకుంటా కాబట్టి ఇవి పెట్టుకున్నా. కమాన్. ఇది వెనక్కి వెళ్ళకపోతే గట్టిగా ఇలా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా తిప్పుతూ ప్రెస్ చేస్తే కొంచెం లోపలికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఇంకొంచెం ప్రెస్ చేయొచ్చు, అది సేఫ్. ఒక్కసారి దాన్ని బలంగా ఇలా నెట్టేయకుండా కొంచెం రొటేట్ చేసి కొన్ని ఈజీగా వెళ్ళిపోతాయి. ఇది వెళ్ళిపోయింది, నాకు ఇది వెళ్ళలేదు. సో లైట్గా నెట్టి తర్వాత ఫుల్గా నెట్టాలన్నమాట. అలా నెడితే తొందరగా వెళ్తాయి. వెనక్కి వెళ్తే బాగా కనిపిస్తుంది, అర్థమైంది నాకు. అండ్ ఐమ్ వేరింగ్ దీస్ బ్యాంగిల్స్. నా చేయికి తొందరగా బ్యాంగిల్స్ పట్టవు. దీస్ రింగ్స్ ఐమ్ వేరింగ్ గోల్డ్. ఏం చేస్తా అంటే హ్యూమిడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా వేసేసుకుంటే
easily manageable. And I'll get my neck piece. This is real moti anamata. Anytime this is my favorite. Anytime on any kind of jewelry, this is my favorite. V-neck border ఇక్కడ వేసి కుట్టించాను. సో V-neckకి ఇది చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. సేమ్ ఆల్ సెట్. ఒక్క బొట్టు పెట్టేసుకుంటే అండ్ ఎప్పుడు పర్ఫ్యూమ్ మర్చిపోతూ ఉంటాను నేను. స్టోన్ బొట్టు అయితే బాగుంటుంది. స్టోన్ బొట్లు అస్సలు నా దగ్గర ఐ కెన్ నాట్ మెయింటైన్, పోతూ ఉంటాయి అన్నమాట. జారిపోతూ పెట్టగానే బాగానే ఉంటాయి, మధ్యలో దారి మధ్యలో పడిపోతాయి. అప్పుడు బొట్టు కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. పసుపు కొట్టే ఫంక్షన్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఈ పసుపు కుట్టే ఫంక్షన్లో లాస్ట్ టైం లాగా వసుంధర మేడం, బాలకృష్ణ గారి వైఫ్ వస్తున్నారా, నేను ఆవిడని కలిసి ఉంటానా లేదా, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో రాయండి. ఇది నాకు విజయలక్ష్మి గారు మొన్న బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. స్మాల్ సెట్. All good. So let's leave from here. All set and let us leave.